సో ఫిబ్రవరిలో టోటల్ గా 22 సినిమాలు అయితే రిలీజ్ అయింది. సో వీటిలో ఎన్ని చూసామనే విషయం, దీంట్లో మనకి ఏది నచ్చిందనే విషయం మాట్లాడుతున్నాం. మంచి సినిమా మ్యారేజ్ బ్యాండ్ చూసాం. నేను చూసాను, ధీరజ్ చూసాడు. బూట్ కట్ బాలరాజు నేను ప్రైమ్ లో చూసా. ఎందుకు చూడరా నా సినిమా చూడమని చెప్పండి అన్న. ఓట్లేసారు కదా నా బిగ్ బాస్ లో. దానికి అవినాష్ హోదాస చూసావా? అరే చూస్తారా రేపు శనివారం ఆదివారం వీకెండ్ రా, రేపు వెళ్ళి చూస్తారా హైలైట్ అది. ధీరా తెలీదు తెలీదు చూడలేదు. ఒక విల్లాలోకి వెళ్తారు అదేనా ఇది? ఒక విల్లాలోకి కాదు కాదు, మదర్ సెంటిమెంట్ ఉంటది. వాళ్ళ అమ్మ అంటే ఒక్కొక్క గేమ్ లాగా ఇస్తా ఉంటారు, ఒక టాస్క్ లాగా. ఇతనికి ఎవరు అని చూస్తే లాస్ట్ కి వాళ్ళ అమ్మ ఉంటది అనమాట. సో అట్లా సినిమా కాన్సెప్ట్ బానే ఉంటది. టేకింగ్ ఐ మీన్ హీరో యాక్టింగ్ లేదు అంతే. అడు ఒక జాబ్ చేస్తాడు, ఆ జాబ్ నుంచి కూడా వాడిని తీయేస్తారనమాట. ఆ తర్వాత డబ్బులు కావాలి వాడికి. ఆ డబ్బుల కోసము ఒక అనానిమస్ సోర్స్ నుంచి ఒక్కొక్క టాస్క్ ఇస్తారు. నువ్వు వాడిని చంపాలి, ఆడికి వెళ్ళాలి, ఇక్కడికి రావాలి, ఫైట్ చేయాలి. కాదు జీవన్, హింట్ అక్కడక్కడ పెద్ద పెద్ద బ్యానర్లలో హింట్ ఇస్తారు. అవును, లాస్ట్ కి వాళ్ళ అమ్మని ఎత్తుకుంటూ వెళ్తాడు అనమాట. ఈ టైమ్ లో ఉంది, ప్రైమ్ లో ఉంది గేమ్. ఓకే, అయితే నేను చూసాను ఈ మూవీ. సో నెక్స్ట్ సినిమా అయితే హ్యాపీ ఎండింగ్. లే చూడలే. హేట్ యూ చూడలేదు. ఐ హేట్ యూ. కిస్మత్ చూసానయ్యా. ఇది కూడా అభినవే డబ్బులు దొరుకుతాయి, ఆ బీన్ బ్యాగ్ లో వేస్తారు, ఆ నుంచి దొరుకుతాయి స్టోరీ. సేమ్ February 2 రిలీజ్ అయ్యి 8th సినిమా మెకానిక్ ట్రబుల్ షూటర్ అనేది థియేట్రికల్ బ్లాక్ బస్టర్ అంట. ఆయన ఒక ఆయన భరణి కింద ఒక ఆయన ఉన్నాడు చూడు, కొంచెం డార్క్ గా. ఆయన అవునవును. ఈయన ఇప్పుడు నువ్వు చూసుకుంటే దగ్గరగా 4వ సినిమాలో 5వ సినిమాలో ఉన్నాడు ఆయన వరుసగా జాన్ నుంచి. అదే చిన్న ఆర్టిస్టులు చిన్న సినిమాలను బాగా బతికిస్తారు. February 8 రిలీజ్ అయిన సినిమా యాత్ర 2. అంటే నేను ఇది థియేటర్ చూద్దాం ట్రై చేసిన, థియేటర్లు ఇక్కడ వేయలేదు బెంగళూరులో. తక్కువ స్క్రీన్స్ ఏమో లేదు, వేయలేదు అనుకుంటా అప్పట్లో. మలయాళం స్టారు అసలు రాజశేఖర్ రెడ్డి పోలికలు ఒకటి లేకపోయినా ఆ ప్రెజెంటేషన్ సూపర్ అబ్బా. మీకు జగన్మోహన్ రెడ్డి స్టోరీని పక్కన పెట్టేస్తే ఒక సినిమాటిక్ ఒక సినిమా అంటే మంచి సినిమాలే యాత్ర 2 అంటే. మమ్మూటి గారిని అలా చూడాలనిపిస్తూ ఉంటుంది అంతే. అదే రాజకీయాలకు అతీతంగా ఈ సినిమా చూస్తే సినిమా మంచి సినిమానే. బట్ ఎప్పుడైతే పోల్చుకుంటామో అక్కడ తప్పైపోతుంది అంతే. February 9 రిలీజ్ అయిన కళాఖండం ఈగల్. యాక్చువల్గా నాకు అర్థం కాని విషయం, సినిమా మంచి సినిమానే నాకు పర్సనల్ గా. అంటే ఒక కేజీ ఫ్లాగ్ ట్రై చేసినారు, బట్ ఎందుకు అంత నెగిటివ్ వచ్చిందో మరి ఈ సినిమాకి. ఒక ఇంట్లో ఉంటాడు, ఆ ఇంటి ప్రొటెక్షన్ అంతా బాగా పెట్టుకుంటాడు, ఎవరు రాలేరు, అంటే ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. బట్ మంచి సినిమానే పాపం. ఎందుకో హీరోయిన్ చచ్చిపోతే దానికి అంత జస్టిఫికేషన్ లేదు. హీరోయిన్ కోసం వచ్చేసి ఇక్కడ ఇంత చేసి దానికి మళ్ళా ప్రొటెక్షన్ పెట్టి జస్టిఫికేషన్ లేదు. ధీరజ్ నువ్వు చూసావా? ఓటీటీ వాచ్ శీష్ మహల్. ఈ సినిమా గురించి ఎక్కువ విన్నా కానీ చూడలేదబ్బా నేను. ఇది అప్పుడు ఆ మధ్య రిలీజ్ అయిన బాగుంటది, చాలా బాగుంటుంది. సింపుల్ గా స్లోగా వెళ్తా ఉంటది, బట్ చాలా బాగుంటది. అమీర్పేటలో థియేటర్ నేమ్ ఇది శేష్ మహల్. ఓకే, February 15 రిలీజ్ అయింది రాజధాని ఫైల్స్. చూడలేదయ్యా నేను. ధీరజ్ చూసాడంట. భామా కలాపం 2 ఇది నాకు తెలిసి థియేటర్ రిలీజ్ అవ్వలేదా, ఓన్లీ డైరెక్ట్ ఓటీటీకి వచ్చింది. ఆహాలో వచ్చింది. అవునవును. 1 బాగుంది, బాగా చేశారు. 2 చూడలేదు, 1 బాగుంటుంది. అంటే 2 కొంచెం ఎక్కువ సినిమాటిక్ అనిపిస్తుంది, అంత నేచురాలిటీ లేదు. ఫస్ట్ బానే ఉంటుంది సినిమా, మీ కంటిన్యూషన్ కి సెకండ్ పార్ట్ బాగానే తీసుకెళ్ళాడు. ఓకే. నెక్స్ట్ ఐ హేట్ లవ్. ఇది కూడా నెక్స్ట్ ఊరు పేరు భైరవకోన చూసాం. మంచి సినిమా. నేను హీరో కన్నా హీరోయిన్ కోసం చూసాను. మంచి కాన్సెప్ట్, బాగా నచ్చింది. ఇప్పుడు నీకు ఆ భైరవ కోన అసలు ఆ కాన్సెప్ట్ క్రియేట్ చేయడము, చనిపోయిన వాళ్ళ ఆత్మలు అక్కడ ఉండి వెయిట్ చేస్తాయి అనే కాన్సెప్ట్ క్రియేట్ చేయడం అనేది కొంచెం యునిక్. అది ఊరు మొత్తం అనేది లేదు కదా అన్న, ఎక్కడ లేదు అలాంటి కాన్సెప్ట్. అండ్ ఈ సినిమాకి మెయిన్ వచ్చి ఆ సాంగ్, నిజమే లే చెబుతున్నా ఏదేమైనా. అబ్బా సాంగ్ కాదు, అవును. ఆ సాంగ్ మా వర్ష బొల్లమ్మ. ఈ గ్రౌండ్ ప్రైమ్ లో ఉంది.
స్టోరీ అన్న గ్రౌండ్ లో ఉంటారు, వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు, వేరే వాళ్ళు వచ్చి మా గ్రౌండ్ మాకు ఇవ్వండి అంటారు అనమాట. అప్పుడు మీరేంద్ర అడిగేది క్రికెట్ ఆడదాం, ఇద్దరు వేరే టీం 2 టీంలు క్రికెట్ ఆడతాయి అనమాట. అప్పుడు జరిగే గొడవల్లో వీళ్ళు ఓడిపోతారు అనమాట. ఈ పిల్లల టీం ఓడిపోతే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో అమ్మాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఆ గర్ల్ ఫ్రెండ్ తో మిస్బిహేవ్ చేస్తాడు. సింపుల్ నీకు షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఉంటుంది అంతే. దాని మస్ట్ షేడ్స్ ఉన్నాయి, హీరో మస్ట్ షేడ్స్ ఉన్నాయి. ఇది నేను ఒరిజినల్ వర్షన్ చూసాను, మార్క్ వేసుకోవచ్చా? నేను తెలుగు చూడలా, ఒరిజినల్ వర్షన్ చూసా. మనోహరం అనేసి సినిమా. ఇది చూస్తేనే మలయాళం మూవీ కదా మనోహరం మలయాళం మూవీ కదా. ఆ మూవీ రీమేక్ ఇది, పెయింటర్ ఉంటాడు కదా, అదైతే నేను చూసాను. పెయింటర్ మూవీ ఆ సినిమా ఇది. లాస్ట్ లో వాడు ఆ పెయింట్ మిషన్ కొనేసి ఆ ప్రింట్అవుట్ ఇచ్చేదానికి కష్టపడతారు కదా, ఆ సినిమా అనేది ముఖ్యంగా. ప్రేమలో ఇద్దరు అంట అన్న, టైటిల్ కార్డు విభత్సంగా ఉంది. కాదు, వెడ్డింగ్ కార్డు లో ఉంటుంది చూడు, ఆ విధంగా అది ఓకే. అంటే వాళ్ళు బండిలో నిలబడినాడు, వాళ్ళిద్దరు ఆ ప్రేమలో ఇద్దరు ఉన్నారు, వీళ్ళు విలన్స్ ఏమో పక్కన ఉండే వాళ్ళు. మినీ అర్జున్ రెడ్డి, సిద్ధార్థ రాయ్ అదే చూశాను దాన్ని, అద్భుతాన్ని. అవునా? నేను అంటే యాక్చువల్ గా ఈయన మురళి అన్న చేసిన అరవింద షార్ట్ ఫిల్మ్ ఉంది కదా, ఓకే, ఆ షార్ట్ ఫిల్మ్ లో ఉండే హీరోయిన్ దీనిలో హీరోకి మరదలుగా చేసింది. బావా అంటా ఉంటది కదా. తెలుసు. ఆమె భలే ప్యాకప్ చేస్తుంది దీన్ని, ఎంత ఎదవైనా కూడా వచ్చి. అవును, ఆమె కోసం అని చెప్పి చూసా ఎలా చేసింది అనేసి. సుందరం మాస్టర్ మంచి సినిమా, మంచి ప్రమోషన్స్ అంతా బాగా బజ్ చేశారు కదా అప్పట్లో. కొంచెం లాగాడు కానీ సినిమా ఓకే. ప్రమోషన్ వీడియోలు అన్ని చూసాను కానీ సినిమా ఏమో చూడలేదు. హీరోయిన్ కూడా అమ్మాయి దివ్య కదా, చాయ్ బిస్కెట్ ఏదో ఉంటది కదా, తనే కదా. అవునవును, చాయ్ బిస్కెట్ లో ఇప్పుడు అమ్మాయి సీఈఓ ఆల్మోస్ట్. అవునవును. తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి రీసెంట్ గా చూసా. ఒక డబ్బులు దొంగతనం చేస్తారు, అది అక్కడికి ట్రావెల్ అయ్యి లాస్ట్ కి ప్రియదర్శి చేతికి ఎలా వస్తుంది సినిమా. దర్శి ఊరికే సైడ్ క్యారెక్టర్ లా ఉంటది సినిమా, వాడు మెయిన్ చూపించారు కానీ వాడు సైడ్ ఊరికే మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. యా, సో ఇది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సినిమాలయ్యా, మొత్తం 22 సినిమాలు. అన్న 2 సినిమాలు చూశాడు అన్న. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి కలిపి 4. నేను 5 సినిమాలు చూసా ఫిబ్రవరిలో. ఓ సూపర్. 5 ప్లస్ జనవరి 4 కలిపితే టోటల్ 9. నువ్వేమో 12 సినిమాలు చూసావు జీవన్. 12 ప్లస్ 7 కలిపితే 19 నీది టోటల్. జనవరి ఫిబ్రవరి కలిపితే 19 జీవన్, నాది 9, జీవన్ది 19, ధీరజ్ ఏమో ఫిబ్రవరిలో 8, జాన్లో 4 కలిపితే 12. బెస్ట్ అనిపించిన సినిమా అయితే యాత్ర 2 నాకు ఎందుకో, అంటే పాలిటిక్స్ కాకుండా సినిమాగా నాకు యాత్ర 2 బాగా నచ్చింది. అండ్ వర్స్ట్ అయితే నాకు సిద్ధార్థ రాయ్ అనిపించింది అనమాట ఈ సినిమా. అయితే నేను చూసిన వాటిల్లో ఊరి పేరు భైరవ కోన బాగా అనిపించింది. ఇంకా ఈ బూట్ కట్ బాలరాజు నాకు నచ్చలే. భైరవ కోన అండ్ బూట్ కట్ బాలరాజు అంతకేమనిపి. అంబాజీపేట మ్యారేజ్ పూర్ మంచి సినిమా. ఇది గైస్ ఫిబ్రవరిలో రివెంజ్ సిరీస్ లో ఫిబ్రవరిలో వచ్చిన మూవీస్. థాంక్స్ ఫర్ వాచింగ్ పిచ్ లైక్. థాంక్యూ వెరీ మచ్.